హన్మకొండ అదాలత్ కూడలిలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పూలను సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతావలాపన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెల్లువికేలా ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించింది. ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతర సజీవంగా నిలిచిపోయాయి. నేటి సందర్భంలో ఆ ఉజ్వల ఘట్టాలను, ఆనాటి యోధుల వెలకట్టలేని త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత. ఆదివాసీ యోధుడు కుమురం భీం తమ అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమరయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణ రెడ్డి, స్వామి రామానంద తీర్థ, భీమిరెడ్డి నరసింహారెడ్డి, వీరవనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మ భిక్షం గౌడ్, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందాం. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు, మొగ్దుం మొహియుద్దీన్, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయిబుల్లా ఖాన్ వంటి సాహితీమూర్తులకు ఘనమైన నివాళులు అర్పిద్దాం. జాతీయ సమైక్యత అంటే భౌగోళిక సమైక్యత మాత్రమే కాదు, ప్రజల మధ్య సమైక్యత, విభిన్న సంస్కృతుల మధ్య సమైక్యత, దేశం అనుసరిస్తున్న జీవన విధానం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడమే నిజమైన దేశభక్తి. 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో తెలంగాణ 60 సంవత్సరాల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించింది. నేడు స్వరాష్ట్రమైన అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చింది. ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పగడ్బందీగా అమలు చేస్తూ దేశంలో ఆదర్శ రాష్ట్రంగా రూపుదిద్దుకుంది. ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారంటీలను ఈ రాష్ట్రంలో ఉన్న పేదలు, నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని మాట ఇవ్వడం జరిగింది. ఈ 6 గ్యారంటీలను నిక్కచ్చిగా అమలు చేసి తెలంగాణ ప్రజలకు ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నది. చివరి వరుసలోని పేదలకు కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి దరఖాస్తులు స్వీకరించాం. ప్రతిపక్షం రుణమాఫీ చేపట్టడం జరిగింది. రైతును రాజును చేయడం మా సంకల్పం. రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడంతో ఇంతకాలం
రుణభారాన్ని మాఫీ చేయడంతో రైతన్నలు నేడు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.